ఈ నవల్లో ఉన్నటువంటి ఇంకొక విశిష్ట లక్షణం ఏంటంటే లవ్ హేట్ రిలేషన్షిప్. అంటే ఒకే మనిషిని ప్రేమిస్తాము, ద్వేషిస్తాము. ద్వేషం అంటే కోపం. ఆ మనిషి మీద చాలా ప్రేమ ఉంటుంది, కానీ ఆ మనిషి మీద చాలా కోపం వస్తూ ఉంటుంది. ఈ లవ్ హేట్ రిలేషన్షిప్ అనేది కూడా సాహిత్యంలో చాలా ఆకర్షణీయంగా సులోచనారాణి గారు ఈ సెక్రటరీ నవల్లో ప్రవేశపెట్టగలిగారు. మేడం, మీరు 2004 వరకు రాశారా నవల? ఇప్పటి వరకు 2000 మళ్ళీ ఆంధ్రజ్యోతి స్టార్ట్ అయిందమ్మా. డైలీ అప్పుడెప్పుడు ఆగిపోయింది. డైలీ మొదలైనప్పుడు నా సీరియల్ వచ్చింది అందులో, మౌన తరంగాలు. మౌన తరంగాల తర్వాత రాయలేదు. ఎందుకు అట్లా వద్దు అనుకున్నారు? నన్ను అడిగేవాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇప్పటికి కూడా నవల వేసుకుని. ఎవరొద్దు, ఎంఎస్కో వాళ్ళే ఉన్నారు కదా. నేను ఇంక వద్దు అనుకున్నాను, ఎందుకంటే చాలా ఏళ్ళు రాశాను. పాఠకులందరూ కూడా నాకు చాలా తృప్తి ఇచ్చారు. ఇంకో నవల రాయకపోయినంత మాత్రాన వాళ్ళ అభిమానం నాకేం తగ్గదు. పూర్ణకుంభం లాంటి ఇది వాళ్ళు అనంతమైన. ఫస్ట్ సెక్రటరీ అప్పుడు వాళ్ళ ప్రశంసలు వస్తుంటే ఇదేదో తొలకరి చినుకుల్లే, ఏదో ముచ్చాలాంటి, అమ్మో ఈ మెమరీస్ దాచుకోవాలని ప్రతిదీ గుండెల్లో దాచుకునేదాన్ని. ఇంకా రాను రాను ఎక్కువైపోయింది. జీవంతరంగాలు మీనా ఇంకా పెద్ద హిట్స్ కదా, సెక్రటరీ కంటే ఎక్కువ అవి. అయితే అప్పుడు ఏమనుకున్నా, అమ్మో ఇదేదో సీజనల్ వాన్లే అనుకున్నా. బాగా వస్తుంది ఉధృతంగా అభిమానం దగ్గర నుంచి అనుకున్నా. తర్వాత సీరియల్స్ వస్తున్నాయి, మళ్ళీ ఎంఎస్కో దీని నుంచి రెగ్యులర్ నవలలు వచ్చినాయి. అది ఎట్లా వచ్చింది, వాన కాదు, అఖండ జలపాతం అంటారు. అప్పటికి ఇప్పటికీ అది నన్ను తడుతూనే ఉంది. అభిమానులు అది నిజమైన వాళ్ళ అభిమానుల్లో నన్ను ముంచి తేల్చారు. నేను మాత్రం ఏనాడో చేసుకున్న పుణ్యం అనిపిస్తుంది. మళ్ళీ అంటే రాయాలి అన్న ఆలోచన కూడా ఏం రావట్లేదంటారా? రాయగలను, కానీ నేను రాయను అనుకున్నా, అంతే. రాయను. ఎన్నాళ్ళని రాస్తాం కదా. నేను రేపేళ్ళండే పోతాను అనుకో, నేను రాయను కదా. బతికుంటేనమ్మా మానేద్దాం అనుకున్నాను. మామూలుగా బతకాలని అనిపిస్తుందమ్మా. మేడం, అంటే ఆ తర్వాత నుంచి, అంటే మీరు రచనలు రాయడం మానేసింది, నవలలు రాయడం మానేసిన దగ్గర నుంచి మీ యాక్టివిటీస్ అన్నీ ఎటు డైవర్ట్ చేశారు? ఏం చేస్తూ వచ్చారు? నేను అందరికీ చెప్తున్నామ్మా, నేను చేశాను ప్రాక్టికల్గా. మీరు ఎవరన్నా విన్నవాళ్ళు ఎవరన్నా కావాలంటే నేర్చుకోండి. నేను అందరికీ చెప్తున్నాను, నా తరం వాళ్ళకి చెప్పా, ఇప్పటి తరం వాళ్ళకి మీకు కూడా చెప్తున్నా. ఏంటంటే లైఫ్లో పెళ్ళి, పిల్లలు, సంపాదన జీవితం కాదు. మీరు ఒక ప్యారలల్ లైన్ వేసుకోవాలి 18-20 ఏళ్ళ నుంచే. సోషల్ సర్వీస్ ద బెస్ట్ అనమాట. సోషల్ సర్వీస్ అంటే ఏదో పెద్ద గొప్పగా కాదు, మనం ఏదో చెప్తున్నాం అట్లా కాదు. మనకు తోచిన సాయం సాటి మనిషికి చేయటం. ఆ సాటి మనిషికి చేయటం ద్వారా నిజమైన మనుషులు మీకు దగ్గరకు వస్తారు. ఒంటరితనం రాకుండా ఉండాలంటే ప్యారలల్ లైన్ ఉండాలి. ఆ లైన్ నేను చిన్నప్పటి నుంచే వేస్తున్నా. నాకు తెలీదు, వేసుకున్న తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. నాకేంటంటే సోషల్ సర్వీస్ సిస్టమ్. ఎట్టాగో నాకు ఫైన్ ఆర్ట్స్లో అంటే ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి, ఈ సందడంతా ఉంది కదా. సోషల్ సర్వీస్ సిస్టమ్ అంటే ఇదేదో సోషల్ సర్వీస్ చేయాలని అట్లా కాదు. చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ నుంచే ఉంది. ఫ్యామిలీలో ఒక అక్కకి బ్లైండ్ అయింది, పుస్తకాలు చదివినిపించేదాన్ని. అమ్మమ్మ పెద్ద 90 ఏళ్ళు ఆవిడకి చదివినిపించేదాన్ని పుస్తకాలు. కుటుంబంతో నేను కలిసిపోయి ఉన్నాను. కుటుంబంతో ఎంత కలిసిపోయి ఉన్నానో అంత అంటకుండా తామరాకు మీద నీటి బొట్టులాగా నా వ్యక్తిత్వం నేను వేరు. ఈ రెండు నాకు ఎలా వచ్చాయి నాకు తెలియదమ్మా, కానీ నాకు వచ్చినాయి. అందరినీ నేను నేర్చుకోమంటున్నా. ఫ్యామిలీతో ఉండు, ఫ్యామిలీ సర్వస్వంగా బతుకు, కానీ నీ కోసం కూడా నువ్వు బతుకు. నువ్వు బతికిన రోజునే నిజమైన జీవితం. లేదు అంటే నువ్వు ఒక మెషినే నువ్వు కూడా. విపరీతమైన రీడబిలిటీ అంటే పాఠకుల్ని చదివించేటటువంటి శక్తి, దాన్ని శైలి, స్టైలు, శిల్పం ఇట్లాంటి ఏ పేర్లతో పిలిచినా సరిపోనటువంటి ఒక రీడబిలిటీ ఉన్నది ఆ నవలలో. ఆ రీడబిలిటీనే సులోచనారాణి గారికి ఉన్నటువంటి బలం. ఆ బలంతో ఆమె సెక్రటరీ నవలతో తెలుగు నవలా రంగాన్నంతా ప్రభావితం చేశారు, వచన సాహిత్యాన్నంతా ప్రభావితం చేశారు కొన్ని దశాబ్దాల పాటు. మేడం, వృద్ధాశ్రమాన్ని కూడా స్టార్ట్ చేశారు కదా. అంటే వృద్ధాప్యం అనేది అదొక స్టేజ్ అనుకుంటూ ఉంటారంటే అది శాపం కాదు, ఒక వరం లాంటిది అని మీరు అందరికీ తెలియచేశారు. సో అది ఎలా మొదలు పెట్టారు అంటారు? అది ఎలా మొదలు పెట్టానంటే, నాకు ఎందుకు ఈ పెద్దవాళ్ళతో ఒక ఇది చేయటం వల్ల, అక్కయ్యలు అన్నయ్యలతో తిరగటం వల్ల. నేను మా ఫ్యామిలీలో యంగెస్ట్ చైల్డ్ అనమాట. వాళ్ళు నా ముందు భర్తలు పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడి నేను చూస్తాను అనమాట. ఒక రకమైన ఒంటరితనం ఫేస్ చేశారు వాళ్ళు.
అలాంటి వాళ్ళంటే నాకు చాలా సానుభూతి ఉండేది. సొసైటీలో ఇంకా నేను నాకు పేరు వచ్చి నా దగ్గర మనుషులు వస్తున్నప్పటి నుంచి ఆ తరాన్ని ఇంకొక పక్కకి వెళ్ళి వాళ్ళని వెతుక్కోవడం మొదలెట్టాను నేను. చిన్న చేయూత, చిన్న మంచి మాట, వాళ్ళకి అది ఎంత పెద్ద వరంలా ఉంటుందో, వాళ్ళ కళ్ళలో సంతోషం చూస్తే, ఆనందం చూస్తే నాకు చాలా తృప్తిగా అనిపించేది. కాన్సెప్ట్ ఆఫ్ ఉమెన్ ఫిజికాలిటీ కాకుండా యాటిట్యూడ్ అని చెప్పడం మూలంగా ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించినటువంటి పుస్తకం అది. అందుకని అంత సక్సెస్ అయిందని నేను నమ్ముతాను. అంటే దాన్ని అనలైజ్ చేస్తే నాకు తెలిసి, నేను ఇదివరకు కూడా ఒకసారి చెప్పాను, నాకు ఆవిడ పుస్తకాలు చదివినా నాకు జేన్ ఆస్టిన్ నవల్ చదివిన ఫీలింగ్ ఉంటుంది. ప్రైడ్ అండ్ ప్రెజుడిస్, సెన్స్ అండ్ సెన్సిబిలిటీ, వాటిలో ఉండే ఆడవాళ్ళ క్యారెక్టర్లు, వాళ్ళ మిడివల్ టైంలో ఉన్నటువంటి బ్రిటిష్ ఫ్యామిలీస్, మిడిల్ క్లాస్ సొసైటీలో ఉండేటువంటి వాల్యూస్, చిన్న చిన్న కష్టాలు, వాళ్ళ తాలూకు ఇన్సెక్యూరిటీస్, వాళ్ళ భయాలు, వాళ్ళ అపోహలు, వాటిని గెలవాలనే ప్రయత్నం, సేమ్ అవే వాటి మధ్యలోనే, మానవ సంబంధాల మధ్యలోనే అంత బలమైన కథలు రాయగలగటం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఎరీనా ఎంత పెద్దదో అంత చిన్నది కూడా, ఎంత విస్తృతమైందో అంత లిమిటెడ్ కూడా. దాని మధ్యలోనే ఆవిడ దాదాపు 50 సంవత్సరాలు కూడా అంత బలమైన ఆట ఆడడం అంటే దట్స్ వై నాకు తెలిసి అది సామాన్యమైన విషయం అయితే కాదు. మేడం, మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. నాకు ఒక్కతే అమ్మాయి అమ్మ. నాది చైల్డ్ మ్యారేజ్ అన్నట్టు చెప్పవచ్చు. 60 ఏళ్ళ పైన అయిపోయి నాకు పెళ్ళి అయిపోయి, మామూలు పెద్దవాళ్ళు చేసిన పెళ్ళి. కానీ తర్వాత అందరి దంపతుల్లానే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవటం, వాళ్ళ ప్రకృతి వాళ్ళది వేరేనా, స్వభావం నాది వేరేనా. కానీ ఒకటేంటంటే నా కుటుంబం మాత్రం నాకు చాలా హెల్ప్ చేస్తుంది. ఇవాళ నేను మీరందరూ మెచ్చుకున్నట్టు నవలలు రాసిన, నవలలు రాయాలంటే టైం కావాలి కదా, కంప్లీట్ టైం నాకే. మా అమ్మాయి ఇప్పుడు అక్కడ కాలిఫోర్నియాలో ఉంది, అమెరికాలో ఉంది. మా అల్లుడు రవి చాలా నాకు కొడుకులా ఉంటారు. మనవడేమో హర్ష, వాడు బర్కిలీలో సీట్ వస్తే చదువుకోవడానికి వెళ్ళాడు. జోక్ చెప్తున్నాను అనమాట. చదువుకోవడానికి వెళ్ళగానే వీళ్ళు కూడా వెళ్ళారు, మా అమ్మాయి మా అల్లుడు కూడా. వాళ్ళేది చూస్తున్నారు ఫీజులు కట్టాలంటే, వీడు గబగబా లైబ్రరీకి పోయి కంప్యూటర్ టైప్ చేస్తాడు. ఇద్దరు పురుషులు వచ్చినారని బుక్స్ అన్నీ వచ్చినాయి ఇక్కడ బర్కిలీలో. అప్పుడు వాడు చెప్పాడు, అమ్మమ్మ నాకంటే ముందే నువ్వు వచ్చేసావు ఇక్కడికి అని. అంటే ఆ ప్రతిభ పబ్లిష్ చేస్తామ్మా, నాది కాదు. తృప్తిగా ఉందమ్మా లైఫ్ కంప్లీట్గా కూడా. ఈ రోజు ఈ క్షణం నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా కూడా తృప్తిగా వెళ్ళిపోతాను. అంటే ఈ భూమి వదిలి వెళ్ళిపోవాలంటే కూడా లేదు మేడం, ఇంకా మీ సర్వీసెస్ చాలా అవసరం ప్రతి సమాజానికి. తర్వాత కూడా టీవీ పరంగా అందరికీ చెప్తున్నా, నేను పోయిన తర్వాత ఎవ్వరు కూడా నాకు సంతాప సభలు చెప్పొద్దు, చక్కగా రాశానని అట్లనే గుర్తుపెట్టుకోండి. నా గురించి మాట్లాడొద్దు అసలు. ఈ టీవీ నాకు అస్సలు ఇష్టం ఉండదు. నాకు ఏమిటంటే దండలు వేయటం, సన్మానాలు చేయటం, సంతాప సభలు అవేం వద్దు. మీరు నేను ఒకటి సంతోషంగా గడిపాము. వెళ్ళరా అమ్మా తల్లి వెళ్ళరా అని చెప్పండి. నా ప్రేక్షకులకి, నా పాఠకులకి, నా అభిమానులు అందరికీ చెప్తున్నా. నేను ఇంకా మళ్ళీ ఎక్కువ టీవీలో కూడా నేను ఇవ్వను, మీకు చెప్తున్నాను. బహుశా వీడుకోలే అనుకోండి. మేడం, ఒక సక్సెస్ఫుల్ రచయిత్రిగా మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకునే నేటి తరం యువతకి, రచనా రంగానికి వచ్చే సాహిత్య రంగానికి రావాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? సాహిత్యపరంగా రావాలి అంటే వర్క్ చేయాలమ్మా, క్రియేటివిటీ ఉండాలి. ఫస్ట్ మీకేం కావాలో మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ రాయటంలో ఆనందమే కావాలా, రాస్తూ వెళ్ళిపోండి. లేదు నాకు అవార్డ్స్ కావాలి, ఇవి అవి కావాలంటే ఏ పరంగా మీరు కృషి చేస్తే ప్రతిదానికి ఒకటి వస్తుంది. అవార్డ్స్ కోసమే రాయటం మొదటిది. ఒక కథ రాయగానే వీధిలో నుంచి ఏ అవార్డు వస్తుందో చూడొద్దు. తర్వాత మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, నేను వస్తు సామాగ్రి మన సొసైటీలో మన చుట్టూ ఉంది. రచయితలకి ముఖ్యంగా రాసేవాళ్ళకి మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లా, ఏ పుస్తకాలు చదవక్కర్లా, మనుషుల్ని అధ్యయనం చేయటం చేసుకోండి. మన చుట్టూ ఉంది, మన మనుషుల్లోనే ఉన్నారు. ఇదంతా అర్థం చేసుకుని, ఆకలింపు చేసుకుని చక్కగా ఒక ఏదైనా చెప్పాలి, కథ రూపంలో చెప్పటం. ప్రతి మనిషి జీవితం ఒక పుస్తకమే. మీరు అర్థం చేసుకునే నేర్పు ఉండాలి మీకు. ఆ రకంగా కృషి చేస్తే మీరు దేంట్లో అయినా రాణిస్తారు. అది కాదు నాకు ఇది కాదు, ఇన్స్టెంట్ సక్సెస్ రాదమ్మా. ఎప్పుడు ప్రతిదానికి కృషి కావాలి. కృషి చేయటంలో ఆనందం పొందండి. దాన్ని ప్రమోట్ చేయాలంటే మీకు ఏకాగ్రత కావాలి, కొంచెం వేచి చూడాలి. అట్లయితే మీరు బాగా ఇదవుతారు. తెలుగులో రచయితలు రావాలి, బాగా రావాలి. మాకంటే ఇప్పుడు చాలా మీడియా ఉంది, మీకు ఎక్కడైనా మీకు పాపులారిటీ వస్తుంది, డబ్బులు ఎక్కువ ఇస్తారు. దీన్ని వృత్తిగా చేసుకోవడానికి చాలామంది భయపడుతున్నారు. డాక్టరు, ఇంజనీరు వంటి ఇన్స్టెంట్ వస్తాయని. కానీ అది ఒకటే ఇదమ్మా, ఇది ఇమాజినేషన్ ఉన్న వాళ్ళకి వస్తుంది. ఇది
ఏ ఒక్కరిలో మీలో ఇమాజినేషన్ శక్తి ఉన్నా, కథ రాయాలని తపలున్నా దాన్ని కృషి చేయండి, మీరు ఎదగండి. మీకు ఇంకా చాలా బాగా ఇది వస్తుంది, మంచి కెరీర్ వస్తుంది అందులోనూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా విషయాలు తెలియజేశారు. నమస్తే.